ప్రపంచవ్యాప్తంగా తిరిగి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పిన ఎదవేయబడు. మళ్ళా ఢిల్లీకి పోతే చెప్పులు బయట ఉంటే మోసుకొని వస్తాం అన్నట్టుగా మాకెవడు అపాయింట్మెంట్ ఇస్తే లేదన్న ఎదవేయబడు. బాపు కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులను సృష్టించిండు తెలంగాణలో. ఆ లక్షల కోట్ల ఆస్తుల గురించి మాట్లాడతలేడు ఈ ఎదవ. కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడా అన్నట్టుగా ఉన్నది ఈ ఎదవ ముచ్చట్లు. ఒక్క శిలాపలకం పెట్టలేదు. నువ్వు శిలాక పలకానికే 1,50,000 కోట్ల పైసలకు అప్పులు చేతివి. కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకే రిబ్బన్ కటింగ్ చేయడానికే నువ్వు గన్ని కోట్ల అప్పులు చేస్తేవి. మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి, ప్రతి దగ్గర కలెక్టర్ సముదాయాలను కట్టి, ఐటీ టవర్లను కట్టి, ఇలాంటి పాలనా సముదాయాన్ని కట్టి, అక్కడున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టి ఎన్ని కోట్ల అప్పులు చేస్తుంది ఏంటిది? నీకు పరిపాలన చేతగాక, పాలన మీద అవగాహన లేక, అసలు ఎట్నుంచెల్లి ఎటు రొటేషన్ చేయాలనేసే విధానం తెలియక, ఒక విధానం తెలియని ఏదో మాట్లాడే మాటలు ఇవన్నీ.